దేవుడు ఇదిగో భూమి మీద నరావతారిగా ఉన్నటువంటి యేసు ప్రభువారు సిలువ శ్రమలో ఉన్నప్పుడు సిలువ వేసినప్పుడు ఆయన గొడ్డలతో కొట్టినా మేకులతో కొట్టినా ఏం చేసినా ఆయన ఎముకలలో ఒక్కటి కూడా ఏదైంది. ఇదిగో దేవుడు అలా తోడుగా ఉన్నాడని దావీదు భక్తుడు ముందుగానే ఆలోచిస్తూ ఉన్నాడు. 21వ వచనంలో మనం జ్ఞాపకంగా చూస్తే, చెడుతనము భక్తిహీనులను సంహరించును, నీతిమంతుని ద్వేషించువారు అపరాధులుగా ఎంచబడుదురు. దేవుని యొక్క తీర్పుల గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చెడుతనం వల్ల ఏమవుతుంది అంటే భక్తిహీనులు కనబడకుండా సంహరింపబడతారు. అయితే నీతిమంతుల్ని ఎవరైతే ద్వేషిస్తారో వారు దేవుని దృష్టికి ఎలా కనబడతారు అంటే అపరాధులుగా కనబడతారు. 22వ వచనంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యెహోవా తన సేవకుల ప్రాణములు విమోచించును, ఆయన శరణు వచ్చిన వారిలో ఎవరో అపరాధులుగా ఎంచబడరు. ఎవరైతే దేవుని సేవకులు దేవుని కొరకు పనిచేయాలనుకుంటారో దేవుడు ఏం చేస్తాడు అంటే వారిని కాపాడుతాడు. వారికి ఉన్నటువంటి ప్రతి శ్రమలో తోడుగా ఉంటాడు. ఎవరైతే దేవుని యొక్క శరణు చూస్తున్నారో భగవానుడు తప్ప నాకు ఇంకొక దారి లేదు అని అంటారు, అటువంటి వాళ్ళను బట్టి దేవుడు ఏం చేస్తాడు అంటే వాళ్ళ పాపములను క్షమిస్తాడు. వాళ్ళను అపరాధులుగా చూడడు, వాళ్ళ అపరాధులన్నీ క్షమిస్తాడు. ఉదాహరణకు నినివే పట్టణం దేవుని దృష్టికి ఎంతగానో అపరాధములు చేసినటువంటి పట్టణం. అలాంటి పట్టణం దీనికి దేవుని యొక్క ఉగ్రత వస్తుందని ఒక 3 రోజులు తిరగాల్సిన ప్రయాణంలో ఒక్కరోజే దైవదైనటువంటి యోగా తెలియజేస్తే రాజు మొదలుకొని ప్రతి ఒక్కరు కూడా ప్రభువా మీరు బ్రతకాలంటే ఇంకా దిక్కు మాకు అని దేవుడి వైపు నినివే పట్టణం భక్తులు తిరిగినప్పుడు ఇదిగో దేవుడు వారి భక్తిని వారి విధానాన్ని దేవుడి సన్నిధానంలో వారు ఉన్న పరిస్థితిని చూసి పశ్చాత్తాపడు. ఇలాంటి వాళ్ళను నేను నశింపజేయాలనుకున్నాను, ఇంకా వాళ్ళు అపరాధులుగా ఎంచబడరు, నేను వారిని రక్షిస్తానని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి దేవుని ప్రభు సన్నిధానంలో దావీదును రక్షించినటువంటి దేవుడే మనల్ని రక్షించడానికి ఉన్నాడు. దావీదుకు తోడుగా ఉన్న దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. దావీదు పాపములను క్షమించిన దేవుడే మన పాపములను క్షమించడానికి ఉన్నాడు. కాబట్టి మన దేవుడి వైపు మనం చూస్తూ ఆయనకు స్తుతి చెల్లిస్తూ దేవుడికి కృతజ్ఞత ప్రార్థనలు ఆరాధనలను సమర్పించుదాం. ప్రభు సన్నిధానంలో లేచి దేవుడికి స్తుతి ప్రార్థనలు